యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ఇక్కడ దేవుడైన యెహోవా వారు అపవాది అయిన సాతానుతో మాట్లాడుతున్నారు. యోబు భక్తి గురించి యెహోవా వారు పొగుడుచున్నప్పుడు సాతాను వచ్చి యోబుని గొప్పగా ఆశీర్వదించడం వలన అతను భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల నీ ముఖం ఎదుటనే దూషిస్తాడు అని దేవునితో అనగా, దేవుడైన యెహోవా వారు అతనికి కలిగిన సమస్తమును నీ చేతికి ఇస్తున్నాను, కానీ అతనికి ఏ హాని కలగకూడదు అని చెప్తారు. అప్పుడు సాతాను యోబుకు కలిగిన సమస్తమును మొత్తాడు, కానీ యోబు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. రెండవసారి సాతాను దేవుని అనుమతితో అతని చర్మాన్ని, దేహాన్ని మొత్తాడు. అయినా కూడా యోబు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. ఇక్కడ 2 సార్లు సాతాను దేవుని యొక్క అనుమతితోనే యోబుని మొత్తాడు. అది కూడా దేవదేవుడైన యెహోవా వారు పెట్టిన లిమిట్స్లోనే. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. చంద్ర ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. రోజు బిజీగా తన వ్యాపారాన్ని చూసుకుంటూ కుటుంబంతో పెద్దగా సమయం గడిపేవాడు కాదు. తనకు ఒక కుమారుడు ఉంటాడు. ఒకరోజు చంద్ర తన కుమారుని కలుద్దామని ఇంటికి వెళ్ళగా చాలా అల్లరి చేస్తూ ఇంటికి వచ్చిన బంధువులతో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. చంద్రకు ఒక్కసారిగా చాలా కోపం వచ్చి కర్ర తీసుకుని కుమారునికి గాయాలు వచ్చేలా కొడతాడు. కొద్దిసేపు అయిన తర్వాత చంద్ర ఆయింట్మెంట్, బ్యాండేజెస్ తీసుకుని వచ్చి తన కుమారుని గాయాలకు చికిత్స చేస్తూ, అలా చేయడం తప్పు నాయనా, అందరితో ప్రేమగా మాట్లాడాలి, అల్లరి చేయకూడదు అని మంచి మాటలు చెప్తూ ఆ రోజు నుంచి కుమారునితో ప్రతిరోజు సమయం గడుపుతూ దేవుని యందు భయభక్తులలో పెంచాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 16వ వచనంలో, ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే, నాశనం చేయుటకై పాడు చేయువాణ్ణి సృజించువాడను నేనే. ఈ వాక్య ప్రకారముగా నాశనం చేయడానికి, పాడు చేయటానికి శత్రువుని అనగా సాతానును సృష్టించింది కూడా నేనే అని దేవదేవుడు సెలవిస్తున్నారు. మన జీవితంలో ఏదైనా కష్టం వస్తే దేవుడు నేను చేసిన పాపాలకు శిక్ష వేస్తున్నారు, నేను నశించిపోతాను అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాము. కానీ ఆయన మనకు పాఠం నేర్పించి ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తారు తప్ప మనల్ని అంతం చేయరు. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా చంద్ర తన కుమారునికి గాయాలు వచ్చేలా కొట్టాడు, కానీ చంపాలి అని కొట్టలేదు. చంద్ర యొక్క ఉద్దేశం ఏంటంటే తన కుమారుడు మారాలి అని, అంతేకాని నాశనం అవ్వాలి అని కాదు. అందుకే లిమిట్గా కొట్టాడు. దేవదేవుడైన యెహోవా వారు సాతానుకు యోబుని ఇబ్బంది పెట్టడానికి అనుమతి ఇచ్చారు, కానీ అతనికి మాత్రం ఏ హాని కలగకూడదు అని చెప్పారు. అలాగే మన జీవితంలో కూడా ఆయన అనుమతి ఇచ్చే ప్రతి ఒక్క సమస్య వెనుక కూడా ఒక కారణం ఉంటుంది. అది మనం ఇంకా బాగా ఆయనలో ఎదిగే విధంగా చేస్తుంది తప్ప మనలను నాశనం చేయటానికి కాదు. ప్రతి ఒక్క సమస్య ఆయన కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే శత్రువుని సృష్టించింది కూడా ఆయనే కాబట్టి. యోబు ఆ సమస్యలో దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా మనం కూడా సమస్యలలో దేవుని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి ఆయన కంట్రోల్లోనే ఉందని గుర్తించి ఆయన పైన విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. ప్రతి ఒక్కటి మీ ఆధీనంలోనే ఉన్నాయి అని మమ్మల్ని ధైర్యంతో నింపినందుకు వందనాలు తండ్రి. మాకు ఉన్న ప్రతి సమస్య మీ అనుమతితోనే ఉంది అని, అది మమ్మల్ని ఎదిగేలా చేయటానికి కానీ నాశనం చేయటానికి కాదు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి.
ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారందరికీ వారి సమస్యల నుండి విడుదలను దయచేయండి. ఏ సమస్యలో కానీ కష్టంలో కానీ మిమ్మల్ని విడవకుండా ఇంకా అందులో మీ యందు భయభక్తులు కలిగి ఆత్మలో ఎదిగి తద్వారా అన్ని విషయాలలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. తనకు వచ్చిన కలల సారాంశాన్ని దానియేలు వివరించినప్పుడు షడ్రకు, మిషకు, అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడిన సందర్భాల్లో కూడా దేవుని స్తుతించి అంగీకరించిన అది తాత్కాలికంగానే జరిగింది. వాస్తవానికి యెరూషలేమును గురించి, యూదులను గురించి, ఆనాటి పరిస్థితులను గురించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సాక్ష్యంగా నిలబెట్టడానికే దేవుడు నెబుకద్నెజరును వాడుకున్నాడు.